ప్రజ్ఞాభారతి పేరు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి తెలుసు. ఇది గత 30 సంవత్సరాలుగా ఒక జాతీయవాదాన్ని ఎక్కువ మందిలోకి మేధావుల్లోకి తీసుకువెళ్ళటానికి, మేధావుల్లో ఉన్న జాతీయవాదాన్ని పెంపొందించడానికి, తర్వాత జాతీయవాదులైన మేధావులందరికీ కూడా ఒక వేదిక కల్పించటానికి కోసము ఏర్పాటు చేయబడిన సంస్థ. ఇది దేశవ్యాప్తంగా ప్రజ్ఞా ప్రవాహ పేరు మీద నడుస్తూ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజ్ఞాభారతి, తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సమాలోచన పేరు మీద ఉంది. మనకి మహబూబ్నగర్లో కూడా మనం ఇంతకుముందు చాలా కార్యక్రమాలు మనము ప్రజ్ఞాభారతి బ్యానర్ మీద మనం జరుపుకోవడం జరిగింది. సో ప్రజ్ఞాభారతి యాక్టివిటీస్లో మనం ముఖ్యంగా చూస్తే ఇటువంటి సెమినార్స్ చేయటము, కంటెంపరీ ఇష్యూస్ మీద, జాతీయవాద సమస్యల మీద, నేషనలిస్ట్ ఇష్యూస్ మీద రెగ్యులర్గా చిన్న సింపోజియమ్స్, వర్క్షాప్స్, డిఫరెంట్ స్పీకర్స్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా టాక్స్ ఇప్పించటము, జనాల్లోకి మెసేజ్ తీసుకువెళ్ళటము, ఇవి మేజర్ యాక్టివిటీస్. దీంతోపాటు మనము భారతీయ ప్రజ్ఞ అనే ఒక మ్యాగజైన్ కూడా మనం నడిపిస్తాం. అది కూడా గత 27 సంవత్సరాలుగా వస్తూ ఉంది. దాంతో మన వెబ్సైట్లో కానీ వీటిలో కానీ డీటెయిల్స్ మీకు ఇంకా ఎక్కువ దొరుకుతాయి. దాంతోపాటు మనం లోక్ మంథన్ అనే ఒక కార్యక్రమం దేశవ్యాప్తంగా మనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటాం. ఇది లోక్ మంథన్ 4 అనేది ఇప్పుడు 2024 నవంబర్లో భాగ్యనగరంలో జరగబోతున్నది. లోక్ మంథన్ ఎడిషన్ 4 అనమాట. ఈ లోక్ మంథన్ అంటే ఇది కలక్యులం ఆఫ్ నేషనలిస్ట్ థింకర్స్ అని ఒక పెద్ద కాన్క్లేవ్ లాగా తయారు అవుతుంది. ఇది ఇంతకుముందు గత 3 లోక్ మంథన్లు, ఒకటి మనకి భోపాల్లో జరిగింది, ఇంకొకటి రాంచీలో జరిగింది, ఇంకొకటి పోయిన 2 సంవత్సరాల క్రితము గౌహతిలో జరిగింది. 24లో నవంబర్లో మనకి హైదరాబాద్లో జరుగుతుంది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న ఎవరైతే జానపదులు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో, పురజనులు, గిరిజనులు మనకి అందరూ ఒకటే. లోక్ అనగానే ఇప్పుడు మనం జనరల్గా చూస్తే క్లాసికల్, ఫోక్ సాంగ్, జానపద గీతాలు, లేకపోతే శాస్త్రీయ సంగీతము అంటాం. ఇది డివిజన్ అనేది అసలు లేదు అని మన ఆలోచన. ఒకటే సంగీతము, ఒకటే కల్చరు, ఒకటే జీవన విధానము. ఇవాళ కొంతమంది ఇక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళల్లో కొంతమంది చొక్కాలు వేసుకున్నారు, కొంతమంది లాల్చీలు వేసుకున్నారు, కొంతమంది పంచగట్టుకుంటారు. అలా ఎవరికి అవసరమైన వస్త్రధారణ మనం ఎలా అయితే చేస్తున్నామో వాళ్ళ జీవన విధానం కూడా మారింది తప్ప మనం అందరం ఒకటే అన్నది ఎక్కువ మందికి తెలియజేయడం కోసం ఈ డివిజన్ లేకుండా అందరూ ఒకటే ఆలోచనలో ఉన్నారు, ఒకటే పద్ధతిలో ఉన్నారు. ఇప్పుడు కేరళలో పెళ్ళయ్యే పద్ధతికిను, మణిపూర్లో పెళ్ళయ్యే పద్ధతికి కూడా పెద్ద తేడా లేదు. మంత్రాలు తేడా ఉండొచ్చు, భాష వేరు ఉండొచ్చు, కానీ పద్ధతులు మాత్రం అవే ఉన్నాయి. మనందరినీ కలిపి ఉంచే జాతీయవాదము మన కల్చరు, దేశాన్ని కలిపి ఉంచేది కల్చరు అనేది చెప్పడం కోసం ఈ లోక్ మంథన్ అనేది చేస్తూ ఉంటాం. వీలైనంతమంది ఈ లోక్ మంథన్ వెబ్సైట్ చూడండి, ప్రజ్ఞాభారతి సోషల్ మీడియా అసెట్స్ మీరు లాగిన్ అయ్యి చూడండి, ఎక్కువ విషయాలు తెలుసుకోండి. లోక్ మంథన్కి మీరు కూడా అటెండ్ కావడానికి రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. అవి ఆ టైంలో లైవ్లో కూడా వస్తాయి. ఎవరైనా వీళ్ళు కాని వాళ్ళు లైవ్లో కూడా వాటిని చూడొచ్చు. అక్కడికి వచ్చి మన 3 రోజుల ప్రోగ్రాము ఇది 21, 22, 23, 24 వాలిడేటరీ ఫంక్షన్ తోటి క్లోజ్ అవుతుంది. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అఖండ భారత్ నుంచి మనకి రిప్రజెంటేటివ్స్ వస్తారు. వాళ్ళ కళా ప్రదర్శనలు జరుగుతాయి, వాళ్ళ వస్తు రూపాల ప్రదర్శన జరుగుతాయి, కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది మన కల్చర్ గురించి, దాని గురించి, వాళ్ళకి సంబంధించిన విషయాల గురించి చాలామంది మేధావులు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు. మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ కావచ్చు, దానికి రిజిస్టర్ చేసుకోండి. అక్కడున్న ఎగ్జిబిషన్ని వీక్షించండి. తర్వాత భారతీయ ప్రజ్ఞాభారతి వెబ్సైట్స్, సోషల్ మీడియా అసెట్స్లో మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఈ విషయాలన్నీ కూడా ఎక్కడెక్కడ అయితే ప్రోగ్రామ్ జరుగుతున్నాయో, ఇప్పుడు మన మహబూబ్నగర్ యూనిట్ ఎలా అయితే ఉందో అలా ప్రతి జిల్లాలో ఒక యూనిట్ ఉంది, ప్రతి జిల్లాలో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి విషయాలు మీకు మన వెబ్సైట్లో, మన యూట్యూబ్ ఛానల్లో మీకు అందులో అందుబాటులో ఉంటాయి. పాతవి కూడా మీరు వీక్షించవచ్చు, చూడొచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.